హల్లెలూయా. మొట్టమొదట ఈ సదవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే నా ఆత్మీయ తల్లిదండ్రులకి, అన్నకి, అక్కకి, అలాగే సభా అధ్యక్షుడు హర్షల్కి నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే గణులైన మీ అందరికీ కూడా నా రెండు చేతులెత్తి వినయ నమస్కారాలు చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు సెలవులో 2 మాటలు వింటూ వచ్చాం. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. రెండో మాట కూడా వింటూ వచ్చాం. ఏమని? నేడు నాతో కూడా పరదైసులో ఉందువు అని. ఇప్పుడు 3వ మాట గురించి ధ్యానం చేద్దాం. 3వ మాట ఏం తెలియచేస్తుంది, 3వ మాటలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటి అనేటివి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన రీతిగా మనము ధ్యానం చేసుకుందాం. చదువుదాం. 3వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26 వచనాలు, 27వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. 3వ మాట ఏంటంటే, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. హల్లెలూయా చెప్పాలి. 3వ మాట ఏమాట అది? కొంచెం గట్టిగా సౌండ్ చెప్తే బాగుంటుంది. ఇంకొకసారి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు అప్పటికే 6 పర్యాయాలు న్యాయంలో ఆ యొక్క చిత్రవధకు గురై సిలువలో వేలాడుతూ ఉన్నాడు. సిలువలో 2 దొంగల మధ్యలో ఆయన వేలాడుతూ అప్పటికే నరకయాతన అనుభవిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ యేసు ప్రభు సిలువ మీద వేలాడుచు ఒక విధంగా యుద్ధం జరుగుతూ ఉన్నట్ల. ఎలాంటి యుద్ధం జరుగుతుందంటే, ఒక మంచికి చెడుకి జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో యేసు ప్రభు ఆల్మోస్ట్ ఇంకా తను నిస్సహాయుడుగా మారిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఇంతకీ యేసు ప్రభుకి ఆయన ఒక్కడే మరియంకు కుమారుడా, లేక మరియంకి ఇంకా శిష్యులు అంటే కుమారులు ఉన్నారా లేరా? చెప్పాలి. నా క్వశ్చను, యేసు ప్రభు తప్ప మరియకి ఇంకా కుమారులు లేరా? ఉన్నారు. అవునా కాదా? మరి వాళ్ళని చూసి కదా చెప్పాలదే యేసు ప్రభు, నా తమ్ముని దగ్గరికి ఉండిపో అని చెప్పాలి కదా. ఎందుకు శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉన్నాడు అంటే, అప్పటికి వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఒక 3 విషయాలు త్వరగా వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మరియమ్మ తల్లి గురించి కొన్ని వచన భాగాలను మనం చూసినట్లయితే, మరియమ్మ తల్లికి ప్రభు ఒక్కడే కాదు, ప్రభుతో పాటుగా 4 తమ్ముళ్ళు ఉన్నారు. సో ఎవరెవరు ఉన్నారు అనేటివి లేఖన భాగాలు మనం పరిశీలిస్తే, లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. లూకా సువార్త కొంచెం ఫాస్ట్గా 2వ అధ్యాయము 6-7 వచనాలు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డుల్లో చుట్టాను. ఇక్కడ గమనించాలి, తొలిచూలు అని ఎప్పుడంటారు? మొదటి సంతానాన్ని తొలిచూలు అంటారు. మొదటి సంతానాన్ని తొలిచూలు అంటారా? ఇంకా మిగతా వాళ్ళని అనరా? మిగతా వాళ్ళు కూడా ఉన్నప్పుడు మాత్రమే తొలిచూలు అంటారు. అంటే వీడు నా మొదటి కుమారుడు అంటే దాని అర్థం ఏంటి?
రెండో వాడు కూడా ఉన్నాడనే కదా అర్థం కదా. ఇది మనూరు భాషలో దీన్ని తొలిచూరు అంటారు. ఈడు నా తొలిసూరు కుమారుడు, ఈడు నా తొలిసూరు కుమార్తె అని చెప్తూ ఉంటారు కదా. యేసు ప్రభు తర్వాత కూడా తనకు 4 కుమారులు జన్మించారు. అయితే యేసు ప్రభు తండ్రి ప్రవేశం లేకుండా జన్మించిన వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా. ఈ 4 శరీరానుసారంగా యోసేపు మరియల కలయిక వలన జన్మించిన కుమారులు. చదువుదాం ఆ మాట కూడా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. మత్తయి సువార్త 13. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఇక్కడ గమనించాలి. యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు వీళ్ళంతా గమనించదునన్నా. యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? అతని సోదరీమణులు మనతోనే ఉన్నారు కదా. చాలు. ఇక్కడ యేసు ప్రభుకి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారంటే 4 ఉన్నారు. ఎవరెవరు వాళ్ళ పేర్లు అంటే యాకోబు, యోసేపు, సీమోను, యూదా. ఈ 4లో ఎవరి పేరు కూడా చెప్పలేదు. శిష్యుడైనటువంటి యోసేపు పేరు మాత్రమే ప్రస్తావించుతూ వచ్చాడు. ఇక్కడ యోసేపు గురించి చూసినట్లయితే యేసు ప్రభుని అక్కడ పట్టుకున్నప్పుడు శిష్యులందరూ కూడా చెల్లాచెదురుగా మార్చబడ్డారు. ఎప్పుడైతే శిష్యులందరూ చెల్లాచెదురుగా మార్చబడుతూ వచ్చారో ఈ యోసేపు కూడా పారిపోతూ వచ్చాడు. యోసేపు పారిపోయి తర్వాత సిలువ వేస్తున్నారు అని తెలిసిన వెంటనే యోసేపు ఏం చేస్తూ వచ్చాడంటే తిరిగి తను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ మాట పలుకుతూ ఉంటున్నాడు. అలాగే యేసు ప్రభు కుటుంబంలో కూడా యేసు ప్రభు అంటే తన తమ్ములకి ఏమాత్రం గిట్టదు. ఆమేన్. యేసు ప్రభు అంటే ఆ కుటుంబంలో వాళ్ళ తమ్ములకి ఏమాత్రం గిట్టదు. నువ్వెలా చెప్తావు అట్లా అంటే నేను చెప్పేది కాదు, పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుకి శత్రువులు ఎక్కడో లేరు, తన ఇంట్లోనే శత్రువులు అనేవాళ్ళు ఉన్నారు. ఆ 4 అన్నదమ్ములు తనకి శత్రువులుగానే ఉంటూ ఉన్నారు. ఎలాగ చెప్తావు అలాగంటే ఒకసారి యూదా ప్రాంతానికి యూదస్తులు వీళ్ళంతా కూడా యేసు ప్రభుని చంపాలని అనుకుంటే యూదా ప్రాంతానికి వెళ్ళుకోకుండా యేసు ప్రభు గలిలీలో సంచరిస్తూ ఉంటాడు. ఈ గలిలీలో సంచరిస్తుంటే తన సహోదరులు అంతా ఏమంటారంటే ఇక్కడ ఏం తిరిగినావు, ఇక్కడ ఏం సంచరించినావు, పర్ణశాల పండుగలు సమీపిస్తున్నాయి, అక్కడికి వెళ్ళు, అక్కడైతే వాళ్ళు నిన్ను చంపేస్తారు. యేసు ప్రభు వాళ్ళు చంపుతారనే పోలేదు యూదా ప్రాంతానికి. కానీ వీళ్ళేమంటారంటే అక్కడికి వెళ్ళి ఒకరోజు నువ్వేదో చూసుకో అంటారు. చదువుదాం ఆ వచన భాగాన్ని, చదివితేనే బాగా ఉంటుంది. చదువుదాం. యోహాను పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుదాం. అటు తర్వాత బాగా గమనించాలి. అటు తర్వాత యూదులు ఆయన చంప వెదికి యేసు యూదాయలలో సంచరించనొల్లక. బాగా గమనించాలి. ఇంకొకసారి చదువునా. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదాయలలో సంచరించనొల్లక గలిలీయలో సంచరించుచూ ఉండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించను గనక ఆయన, ఇక్కడ బాగా వినండి, ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. చూసారా? ఇక్కడ బాగా గమనించాలి. యూదయ ప్రాంతానికి వెళితే చంపాలని వాళ్ళు ఆశిస్తున్నారు కదా, చంపాలని తిరుగుతున్నారు. అయితే సొంత తమ్ముళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏమున్నావులే కానీ యూదాకి వెళ్ళిపో అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు వాళ్ళ తమ్ముల్ని, ఇంకా నా సమయం రాలేదు, సమయం వచ్చినప్పుడు నేనే వెళ్తాను. ఆ కింది వచనాలు అలాగే ఉంటాయి. అది ఇంటికి వెళ్ళి ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఆ విషయ భాగాలు తెలియచేస్తుంది. అంటే యేసు ప్రభుకి
సొంత తమ్ముళ్ళే శత్రువులుగా మార్చబడుతూ వచ్చారు. అంతేకాదు ఒక పర్యాయం యేసు ప్రభుని చూసి తన తమ్ముళ్ళు ఏమంటారంటే, ఇతనికి మతి చెల్లించింది అని చెప్తారు. ఏమంటారు? మతి చెల్లించిందంట. లోకరక్షకునికి మతి చెల్లించడమా కదా? లోకరక్షకునికి మతి చెల్లించదు. కానీ వీళ్ళు అంటున్నటువంటి మాట చదువుదాం. ఆ మాట కూడా చదివి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3:20. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులుగా కూడి వచ్చిరి కనుక భోజనం చేయటకైనను వారికి వీలు లేకపోయిను. ఆయన ఇంట ఉన్న సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదన్నట్లుగా చెప్పిరి. ఆయనను పట్టుకొనబోయారు. ఎవరు? తమ్ముళ్ళు. ఇది యేసు ప్రభు యొక్క సొంత కుటుంబంలోనే వాళ్ళు విశ్వసించలేకపోయారు, నమ్మలేకపోయారు. అయితే దేవుడు మరియమ్మ తల్లిని ఎందుకు తన తమ్ముల దగ్గర దేవుడు ఉంచలేదంటే కారణం ఇది. చదివాం కదా ఆ మాట. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లినితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇవంతా ఎందుకు చెప్పానంటే యేసు ప్రభు యొక్క కుటుంబ నేపథ్యం ఇలాగున్నది. యేసు ప్రభు యొక్క కుటుంబ నేపథ్యం ఇలాగ ఉంది. మరియమ్మ యొక్క జీవితం కూడా మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఆ తల్లిని చూసి యేసు ప్రభు అంటాడు, ఇక్కడ ఈ మాట చెప్పుకున్న ఏమని సెలవిస్తుందంటే, ఇక్కడ బాధ్యతను గూర్చినటువంటి వర్తమానాన్ని, సువార్తను తెలియచేస్తుంది. ఇక్కడ అప్పగింతలు అనేటివి ఎప్పుడు చేస్తారంటే, పెళ్ళైన తర్వాత పెద్దలు ఏం చేస్తారంటే అప్పగింతలు చేస్తారు. అవునా కాదా? అప్పగింతలు అనేటివి పెద్దలు పిల్లలకి అప్పగింతలు చేస్తారు. కానీ ఇక్కడ కుమారుడు తల్లిని అప్పచెప్తా ఉన్నాడు శిష్యునికి, ఇదిగో నా సమయము సంపూర్ణమవుతూ వచ్చింది, ఇక నేను బహుశా నా తల్లిని చూడలేకపోవచ్చేమో, నీవు నా తల్లిని ఆమె పోషణకు నువ్వు తోడుగా ఉండని శిష్యునికి చెప్తా ఉన్నాడు. ఇంతకీ యేసు ప్రభు కడుపున పుట్టినప్పుడు పడినది మొదలుకొని యేసు ప్రభు సిలువలో మరణించేంత వరకు ఆ తల్లి, మరియమ్మ తల్లి ఇన్ని అవస్థల వల్ల ప్రతి ఒక్కరితో నిందలు, అవమానాలు, వేదనకు గురవుతూ ఉంది. స్త్రీ కంట తను కొట్టినా తిట్టినా పెద్దగా పట్టించుకోదంట, కానీ తన శీలం మీద ఏదైనా మచ్చ పడితే మాత్రం తట్టుకోలేదంట. అలాగ ఉన్న ఈ స్త్రీ మరియమ్మ తల్లి అన్ని బాధలకు నోర్చుకొని తను అలాగే జీవిస్తుంది. లాస్ట్కు తనకు ప్రధానము చేయబడిన యోసేపు కూడా తనను రహస్యంగా విడనాడాలంటే ఎంతో కొంత అనుమానించుంటాడు కదా. ఈ అనుమానానికి కూడా తల్లి లొంగి యేసు ప్రభుకి జననమిచ్చి ఈరోజు మనందరికీ కూడా తను ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇక్కడ మరియమ్మ తల్లి కంటే కూడా యేసు ప్రభు ఆ కష్టకాలంలో కూడా తల్లి యొక్క బాధ్యతను వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా తన సొంత శిష్యునికి అప్పచెప్తూ ఉన్నాడు. ఎందుకు శిష్యునికి అప్పచెప్పాడంటే, శిష్యుడు బహుగా ప్రేమించిన 12 మందిలో యేసు ప్రభు అతిగా ప్రేమించినటువంటి శిష్యుడు ఎవరైనా ఉన్నాడంటే అది యోసేపు మాత్రమే. ఎందుకు అంటే ఆయన తన దగ్గరగా ఎప్పుడు నిలిచి ఉండేవాడు. అలాగే యేసు ప్రభుకి ఏది అవసరం వచ్చినా తను ఎప్పుడూ కూడా కుడిభుజంగా ఉండేవాడు. అందుకని తన తల్లి బాధ్యత తన యొక్క శిష్యునికి అప్పచెప్తూ వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ తల్లి ప్రేమ కూడా చాలా విలువైనది. ఈ లోకంలో మనం జీవిస్తున్న ఈ జీవితాల్లో తల్లి ప్రేమను మనము వెలకట్టలేనిది. ఎంత వెలకట్టలేమంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక తల్లి ఒక చిన్న బిడ్డను సంకనెత్తుకొని గోరుముద్దులు తినిపిస్తూ ఉంటే అక్కడే ఒక పిచ్చుక కిలకిలకిల సౌండ్ చేస్తుందంట. కిలకిల సౌండ్ చేస్తూ ఉంటే ఆ కుర్రోడు, ఆ చిన్న పిల్లోడు అడుగుతున్నాడు, అమ్మా అది కిచకిచ సౌండ్ చేస్తుంది, ఏది అది అన్నాడంట. పిచ్చుక రానిందంట. పిచ్చుక అంటే
అదేరా పక్షి అని చెప్పిందంట. పక్షి అంటే ఆకాశంలో ఎగిరేది నాన్న అనిందంట. ఆకాశం అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉండేదిరా అనిందంట. సూర్యుడు అంటే వెలుగునిచ్చేది అనిందంట. అంటే ఆ కుమారుడు ఎన్ని క్వశ్చన్లు వేస్తున్నా ఆ తల్లి ఇంత కూడా విసుక్కోకుండా ఆ కుమారుని యొక్క క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తుంటే ఆ తల్లి లోపల మురిసిపోయిందంట. వీడు పెద్దయిన తర్వాత ఐన్స్టీన్ అంత గొప్పోడో, అబ్దుల్ కలాం లాంటి అద్భుతమైన వాడు అవుతాడో, ఎన్ని క్వశ్చన్లు వేస్తున్నా కానీ ఆ తల్లి ఓపికతో సమాధానం ఇచ్చిందంట. అదే తల్లి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఈ సంఖ్యలో ఉన్నవాడు పెద్దగా అయిన తర్వాత ఒకసారి నాన్న టాబ్లెట్ వేసుకోవాలి నీళ్ళిరా అని అడిగిందంట. అడిగితే ఆ నీళ్ళు ఆడు పెట్టాడు. కానీ ఈ చెవులు వినపడు కదా, వృద్ధాప్యానికి వచ్చేసరికి రే నీళ్ళిరా అనిందంట. వాడు ఇన్నట్టుగా ఉన్నాడట. బాబు మాత్ర వేసుకోవాలిరా నీళ్ళి అంటే ఒక్క ఊపున అట్లే ఎగిరాడంటండి ఆయన. నీకు బతికిందను కాదు, చచ్చిందను కాదు, నీళ్ళు ఎంతసేపు అయింది నేను అడబెట్టి, నీకు వినపడదు, చావదు అన్నట్టుగా తల్లి మీద కసుకున్నాడంట. అదే ఒక 20 సంవత్సరాల క్రితం క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిన ఈ తల్లి ఎందుకు విసుక్కోలేదు? అదే వృద్ధాప్యానికి వచ్చేసరికి తల్లిని విసుక్కుంటున్న తరం కలదు. కానీ మనం ఆరాధిస్తున్న ఈ ఆరాధ్య దైవం ఎలాంటి వాడంటే, అలాంటి నిస్సాయ స్థితిలో ఉన్న, శరీరంలో రక్తము కారుచూ ఉన్న, శరీరంలో రక్తము దారులుగా కారుచూ ఉన్న తన తల్లిని చూసి బాధ్యతను గుర్తు చేసుకుంటున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అమ్మా, ఇక నేను కుమారునిగా నీతో ఉండలేకపోవచ్చు, ఈ శిష్యుడే నీ కుమారుడిగా మార్చబడతాడు, కనుక ఇతన్ని ఇంట చేర్చుకోనమని యోసేపుకు శిష్యునికి తను చెప్పి ముగిస్తూ ఉన్నాడు ఈ మాట. ఈ మాటలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, యేసు ప్రభు మనకి మాదిరి. ఆమేన్. యేసు ప్రభు మనకి రోల్ మోడల్. మనము కొంతమంది లోకంలో ఉన్నప్పుడు సినిమా హీరోల్ని రోల్ మోడల్గా పెట్టుకుంటాం. వాడు కటింగ్ ఇట్లు కొడితే మనం కొట్టేది. క్రికెటర్ని రోల్ మోడల్గా పెట్టుకుంటాం. నేనంట యేసు ప్రభు మనకి రోల్ మోడల్. ఎందుకంటే యేసు ప్రభు తను సిలువలో మరణం నొందుబోతూ కూడా తన తల్లి యొక్కను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. తల్లి యొక్క పోషణను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంతకంటే బాధ్యత కలిగిన వారు ఎవరుంటారండి? ఎంత సెన్సిటివిటీ మైండ్ అది! అంత సున్నితత్వ మనసును యేసు ప్రభు సమాజానికి ఒక మెసేజ్ చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనము యేసు ప్రభులో ఏదైతే మనం నేర్చుకుంటూ వచ్చామో అలాగే మనము కూడా పెద్దల యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే చెప్తూ ఉన్నారు కదా పరిశుద్ధ గ్రంథం, తన తల్లిదండ్రులను సన్మానించేవాడు తన దేశంలో దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని. తన తల్లిదండ్రులను ఎవడైతే నిర్లక్ష్యం చేస్తాడో వాని కళ్ళును లోయ కాకులు వచ్చి పీకుతాయని కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు తల్లి తండ్రిని సన్మానించాలి. హల్లెలూయా. యేసు ప్రభు మనకి ఇదే చెప్తున్నాడు. ఈ యొక్క ఎన్నో శుక్రవారాలు, అనేక గుడ్ ఫ్రైడేలు పోతూ ఉన్నాయి, కానీ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించాలి. హల్లెలూయా. ఒకసారి ఇలాగే మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్లో ముసలోళ్ళందరినీ కూడా వృద్ధాశ్రమానికి చేరుస్తూ ఉన్నాడు. ఇలా వృద్ధాశ్రమానికి చేరకుండా ఉండాలంటే ఏదైనా పరిష్కారం చెప్పండి అన్నారంట. అందులో ఒక స్త్రీ లేచి, తల్లిదండ్రులను తన కుమార్తె పెంచుకున్నట్లయితే వృద్ధాశ్రమాలు ఉండవు అన్నాడంట. చెప్పండి, ఏమైనా అర్థమైందా? వృద్ధాశ్రమాలు ఎందుకు వృద్ధుల చేత నిండిపోతున్నాయంటే దానికి ఒక సభ పెట్టుకున్నారు. దానికి పర్యవసానంగా ఆమె చెప్పిందంట, ఈ తల్లిదండ్రులను కుమార్తె దగ్గరికి ఉన్నట్లయితే వృద్ధాశ్రమాలు ఉండవు అని చెప్పాడంట. అయితే ఇంకొక వ్యక్తి లేచి, అదే కోడలుగాన అత్తామామలు సరిగ్గా చూసుకుంటే అసలు వృద్ధాశ్రమాలు ఉండవు ప్రపంచంలో అని చెప్పాడంట. మీకేమైనా అర్థమైందా? ఏం అర్థమైంది? ఎందుకంటే మనందరం అంత బాగా చూసుకుంటున్నాం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేయకూడదు.
యేసు ప్రభుకి అలా వదిలేక తన శిష్యునికి తల్లిని గూర్చిన బాధ్యత అప్పచెప్తూ వచ్చాడు. ఈరోజు నీవు నా జీవితాల్లో యేసు ప్రభు ఏదైతే నిర్వర్తించి ఉన్నాడో అలాగే మనం నిర్వర్తించుదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆయన మన కొరకు సిలువలో బలియాగంగా మార్చబడుతూ వచ్చాడు. హల్లెలూయా. యేసయ్యా ఇసుమంతైన చూపలేదు నీపైన, యేసయ్యా తల్లడిల్లిపోయావ నా కోసమే. మధురమైనది ఈ సిలువ దారి, విలువైనది ఈ ప్రేమ దారి. రక్షించెను ఈ కలువరి దారి, నడిపించెను పరలోకపు దారి. రక్షించెను ఈ కలువరి దారి, నడిపించెను ఈ సిలువరి దారి. మధురమైనది ఈ సిలువ దారి, విలువైనది ఈ ప్రేమ దారి. నిత్య జీవమిచ్చుటకు నీ సుందర సొగసును కోల్పోతివి నాకై, మృతుడై లేచావు. మరణ ఛాయల నుండి విడిపించుటకు, నిత్య జీవమిచ్చుటకు, మరణ ఛాయల నుండి విడిపించుటకు, నిరక్షణానందం కలుగజేయుటకు వ్రేలాడిన ముగ్ధ మనోహరుడా. నిరక్షణానందం కలుగజేయుటకు వ్రేలాడిన పాపరహితుడా యేసయ్యా. ఇసుమంతైన చూపలేదు నీపైన, యేసయ్యా తల్లడిల్లిపోయావ నా కోసమే. యేసయ్యా ఇసుమంతైన చూపలేదు నీపైన, యేసయ్యా తల్లడిల్లిపోయావ నా కోసమే. మధురమైనది ఈ సిలువ దారి, విలువైనది ఈ ప్రేమ దారి. రక్షించెను ఈ కలువరి దారి, నడిపించెను పరలోకపు దారి. రక్షించెను ఈ కలువరి దారి, నడిపించెను పరలోకపు దారి. మధురమైనది ఈ సిలువ దారి, విలువైనది ఈ ప్రేమ దారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన నిస్సహాయ స్థితిలో ఉండి కూడా మరియమ్మ యొక్క పోషణను తన శిష్యుడికి అప్పచెప్తూ ఉన్నాడు. ఈరోజు సంఘంలో నీవు నేను కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ మనందరము కూడా సంఘం అనేటువంటి తల్లి యొద్దకు చేరినట్లయితే మన యొక్క ప్రతి పోషణ కూడా దేవుడు అనుగ్రహింప చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని తన వినుకొడిలో దీవించునుగాక.